ఉన్నాం. జనం గారు, అంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి అసలు నిజంగా అమలు కావాలంటే మార్గం ఏంటంటారు? ఒకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి చాలా క్లియర్గా చెప్పచ్చు. రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా ఇది. ఈ పాపము అన్ని రాజకీయ పార్టీలు తలా పిడికడు ఉంది. సో ఇలా వేరే కన్ఫ్యూజన్ లేదు, ఏమాత్రం డౌట్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని ద్వేషిస్తుంది, దూషిస్తుంది తప్పితే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మనమంతా కలిసి చేద్దాం రా అనేది ఏ పార్టీ నాయకుడు చెప్తలేడు, ఏ పార్టీ చెప్తలేదు. ప్రభుత్వం కూడా దాన్ని ఇన్వైట్ చేయటం లేదు. ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలు సూచిస్తలేవు. అంటే ఇక్కడ ద్వేషించడం దేనికోసం అంటే ఓన్లీ రెచ్చగొట్టి ఓట్ల రాజకీయం చేయాలి, పబ్బం గడుపుకోవాలి. అంటే ఈ సమస్యను పరిష్కరిస్తే ఇక లేదు, ఇక విషయం లేదు. కాబట్టి దీనికి పెద్ద గొడవలు అక్కర్లేదు, పోలరైజ్ అక్కర్లేదు, ఇష్యూ సింపుల్గా అయిపోతుంది. అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే అల్లరి దిశకు వెళ్తే సమస్య పరిష్కరించబడదు, సమస్య కనుక పరిష్కరిస్తే అల్లరి ఉండదు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఒకవేళ సింపుల్ గానే సమస్య పరిష్కరించబడుతుందంటే ఇక అల్లరే ఉండదు. ఇప్పుడు మోడీ తీసుకున్న అనేకమైన చట్టాలు, బీజేపీ తీసుకున్న అనేకమైన చట్టాలు ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత డిస్టర్బెన్స్ గానే ఉన్నా కూడా వాళ్ళు చేయాల్సిన చట్టాన్ని చేసిండ్రు. ఇది బీసీ కూడా చేయొచ్చు, చెయ్యాలనుకుంటే. ఎందుకు చెయ్యదు అంటే చేస్తే ఈ క్రెడిబిలిటీ కాంగ్రెస్కి పోతుంది అనేది బీసీ ఆలోచన. కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే ఇరుకున పెడితే విజయం మాదే అవుతుంది అనేది కాంగ్రెస్ ఆలోచన. ఇప్పుడు 2 పార్టీలే ప్రభుత్వాల్లో ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ను పక్కన తోసేద్దాం. అంటే ఈ 2 పార్టీలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే గుడ్డు ముందా పిల్ల ముందా అంటే దీనికి ఎవరు ఆన్సర్ చెప్పలేడు. ఇప్పుడు ఉన్న చట్టానికి కూడా ఇదే. చట్టం అనేది ఇంకోటి ఆర్డినెన్స్ ద్వారా వచ్చే చట్టాలు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. మీకు రాజ్యాంగం ద్వారా చట్టాలు వచ్చినాయి తప్పితే చట్టాల ద్వారా మన ఆర్డినెన్స్ ద్వారానో జీవోల ద్వారానో ఎప్పుడు రాజ్యాంగం సవరించబడలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఎప్పుడైనా జీవోల ద్వారా చట్టాలు వచ్చాయా, చట్టాల ద్వారా జీవోలు వచ్చినాయా అంటే ఇది వెరీ క్లియర్. చట్టాల ద్వారానే జీవోలు వస్తాయి, జీవోల ద్వారా చట్టాలు. కానీ రేవంత్ రెడ్డి కొత్త భాష ఏం చెప్తున్నాడంటే మేము జీవో చేస్తాం, మీరు చట్టాలు చేయమంటున్నాడు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలివి ఉన్నట్ట, తెలివి లేనట్ట, అతి తెలివితేటలా, లేకపోతే అందరినీ పిచ్చోళ్ళని చేయటమా? నువ్వు జీవో చేస్తే చట్టం ఎందుకు అవుతుంది? చట్టం చేస్తే కదా జీవో. నువ్వు చట్టం చేయమనే కొట్లాడకుండా జీవో నేను చేస్తా, నువ్వు చట్టం చేయంటే ఏమర్థం ఉంది? 9th షెడ్యూల్లో చేర్చడం అనేది చట్టం, 9th జీవో తీసుకురావడం అనేది జస్ట్ 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. మరొక అంశం ఏంటి అంటే రాజకీయ పార్టీలకు ఉన్న వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసము ఇప్పుడు బీసీల ముందు మోకరిల్లుతున్నాయి. ఈరోజు వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని మోకరిడడం సక్సెస్ అయింది అంతే. అన్ని రాజకీయ పార్టీలు తింటే సక్సెసే, కానీ బీసీలు సక్సెస్ కాదు. బీసీలను వెన్నుపోటు పొడుస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సక్సెస్ అయిన విషయమే తప్పితే ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకించింది అనుకుందాం, ఇది సక్సెస్ అవుతుందా? సింపుల్ లాజిక్. అంటే ఇలా ప్రభుత్వం కూడా బీసీల ముందు మోకరిల్లాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, రేపు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎలక్షన్ ఉంది కాబట్టి మోకరిల్లుతున్నాయి. ఈ మోకరిల్లడం దేనికోసము? మేము బీసీల పక్షాన ఉన్నాము అన్నదానికి. ముందు ముందు ఏం జరగబోతుందంటే పాత పద్ధతి ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చినాక ముందుకెళ్లే అవకాశం ఉందా? ఎస్, దిస్ ఇస్ ద వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. ఇది మునుముందు జరిగేది ఏమీ లేదు, ఇప్పటి వరకు జరిగినది అంతా తూచే. ముందు జరిగేది ఇవే కోర్టులు ఏం చెప్తాయంటే మీరు ఇప్పటి వరకు చేసింది పక్కన పెట్టండి, పాత అంశాలు ఏవైతే ఉన్నాయో, పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అనుసరించేసి మీరు ఎలక్షన్లకు వెళ్ళమని చెప్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎవరికి కూడా ఎలాంటి డౌట్ లేదు, ప్యానల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రజలకు కానీ. ఇది ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. దాన్ని పట్టుకునే రేవంత్ పోతాడు. రేవంత్ పోయి ఏం చెప్తాడంటే
ఇప్పుడు ఉన్న 28-30% దాన్ని మేము దాంతో పాటు రిమైనింగ్ దాన్ని నేను పార్టీ నుంచి ఇస్తాను. పార్టీ నుంచి నువ్వు ఇవ్వడం ఏందా, అందరు ఇస్తారు. పార్టీ నుంచి ఒక్కడు ఇవ్వడం కాదు కదా. నువ్వు 42 ఇస్తా అంటే ఇంకోళ్ళు 50 ఇస్తామంటారు. సో మేము పార్టీ నుంచి ఇస్తామంటుంటది. పార్టీ నుంచి ఇచ్చేది ఇలా కొత్త విషయం కాదు. నేను 20 ఏళ్ళ నుంచి కూడా ఇదే చెప్తున్నాం. సో అంటే ఈరోజు అనేక అంశాలను 20 ఏళ్ల క్రితం నాటిది అప్పుడు 300 కాపుని బీసీలలో ఉంచాలా, ఓసీలలో ఉంచాలనే ఒక చర్చ వచ్చినప్పుడు సాక్షాత్తు ఇదే చిరంజీవి గారు ఉండేసి దీన్ని మేము ఓసీలలోనే పెట్టుకుంటాము అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆయన చాలా క్లియర్ గా మాట్లాడాడు. ఆ 300 కాపును ఆంధ్రలో ఇప్పుడు ఓసీలో ఉంది, తెలంగాణలో బీసీలో ఉంది. ఎందుకు అంటే ఆయన కాంపిటేటివ్ ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి, కోటా అనే వ్యక్తిగా ఉంటే బాగుండదు కాబట్టి ఆయన ఓసీగానే కొట్లాడాలనుకునే ఉద్దేశంతో చాలా క్లియర్ గా ఓసీలో ఉండాలని కోరుకున్నాడు. అలాగని చెప్పేసి మొత్తము కాపులంతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాపులంతా ఏమి రిజర్వేషన్ వద్దని చెప్పలేదు. ఆ విషయ దానికి వ్యతిరేకంగానే ఆయన నరసాపురంలో ఓడిపోవటం. ఇట్స్ వెరీ క్లియర్. నరసాపురంలో ఓడిపోవటం అంటే ఈ రోజు వరకు కూడా ఇంకా ఈ శేషబిషలు ఏంటిది పరిస్థితి, ఈ డ్రామాలు ఏంటిది. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవాడికి అందలం ఎక్కాలనే చూస్తే తప్పితే అందరినీ పంచుకోవాలి, మనం అందరినీ కలిసి ఉండాలనేది ఏ ఎస్సీ దగ్గర లేదు, ఏ బీసీ దగ్గర లేదు, ఏ ఎస్టీ దగ్గర లేదు. ఈ నాయకులంతా ప్రజలు ఈ రోజు నాతోని కొన్ని వందల కాల్స్ వస్తే ఈ రోజు వాళ్ళు ఇదంతా ఒకటి డ్రామా అన్న, పొలిటికల్ గా ఉన్న బీసీలు ఆడుతున్న డ్రామా, వాళ్ళ అవసరాల కోసం ఆడుతున్న రాజకీయ పార్టీల డ్రామా, రాజకీయ పార్టీల అధినేతల డ్రామా అనే విషయం మాకు కూడా తెలుసు అనే విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి పోయి మీరు ప్రశ్నించే అడిగే దమ్ము మీకు లేదా? ఈరోజు బీసీ నాయకులు ప్రజలను బట్టుకు రాకుండా, బీసీలతోని మమేకం కాకుండా, బీసీలతో సమావేశం కాకుండా మీ పార్టీల దగ్గర ఏం పని? నాకు అర్థం కాదు. పార్టీలతో మీకేం పని? పార్టీలు ఎట్లా మీరు వద్దన్నా, మీరు ఒక దగ్గర కూర్చుంటే మీ దగ్గర వద్దన్నా వాళ్ళు వస్తారు కదా. కానీ మీరు ఎక్కడికి పోయింది ఈరోజు? మీరు ఎవరితో చేస్తున్నారు? మళ్ళీ పార్టీల దగ్గరికి పార్టీల దగ్గరికి మీరెందుకు వెళ్ళటం? నాయకులుగా మీరెందుకు వెళ్ళటం? ప్రజల దగ్గరికి కదా వెళ్లాల్సింది. ఈ విషయం ఆర్ కృష్ణయ్యకు తెలియదా? బీసీలలో ఇతర నాయకులకు తెలియదా? అంటే ఈరోజు అందరికీ తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ మనము రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే దీన్ని చేసిన పన్నాగము. ఈ పన్నాగంలో ప్రజలు ఎవ్వరు పడరు. ఈరోజు చీ కొడుతున్నారు, రాజకీయ పార్టీలను చీ కొడుతున్నారు. ఇది గుండె ధైర్యం చేసుకుని వినండి. లింగమేధ గారు, అంటే మీరు బీజేపీని విమర్శిస్తున్నారు, బీజేపీ మిమ్మల్ని విమర్శిస్తుంది. అంటే మీరు నిజంగా ప్రభుత్వం నరేంద్ర మోదీని కలిసి కనీసం విన్నవించే అవకాశం కూడా చేయలేదంటే కదా? అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఇవాళ తెలంగాణ కేవలం జంతర్ మంతర్కి పరిమితం. మీరు కేవలం జంతర్ మంతర్కి పరిమితమయ్యారంటే నిన్ననే మా డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవాళ మేము అందుకే నిన్న డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పటికైనా మీరు అపాయింట్మెంట్ ఇప్పించండి. బీజేపీ నాయకులు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం శశబిషలకు పోవట్లేదండి. మాకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అసలు ఏం చేస్తారండి? చట్ట ప్రకారం బిల్లు ఎట్లయితుందండి? అరే మాకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే దాన్ని ఆమోదించవలసినటువంటి గవర్నరు, కేంద్ర ప్రభుత్వము ఆమోదించకుండా వాళ్ళు తాత్సారం చేస్తే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మరి ఏం చేయాలండి? అంటే ఎట్లా బిల్లు ఎట్లా పాస్ అయితే ఎట్లయితే చట్టం అండి? ఆ మాత్రం తెలియదా మనందరికీ? అంటే మీరు చేసినటువంటి కులగణనలో చాలా లోపాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి కులగణనలో చాలా లోపాలు, ఎక్కడ లోపాలు లేవండి. మీరు హైకోర్టులో కూడా వాళ్ళు చెప్పి ఎక్కడ సర్వేల లోపలే. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో అంత సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. అలాంటప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని ఇక్కడ విమర్శలు వస్తా ఉన్నాయి. దాన్ని డెఫినెట్ కూడా మన హైకోర్టు కూడా అదే అడిగింది. దానికి మా సమాధానం కూడా చెప్పారు అసెంబ్లీలో. ఇవాళ అక్కడ అసెంబ్లీలో అన్ని చర్చించారు ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం. నేను డెఫినెట్ కూడా అది కూడా ప్రజలకు అందుబాటులో టైం వచ్చినప్పుడు అది పెడతారు. ఇవాళ సమస్య ఏంటండి? ఇవాళ కేసీఆర్ మొదటి నుంచి మోసం చేసిండు. ఇవాళ కూడా చూడండి, ఇవాళ ఈ బంద్ లో కూడా పాల్గొనే వ్యక్తులు ఎవరండి? కేసీఆర్ పాల్గొనలే అన్నాడు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాడు, అసెంబ్లీకి రాడు. సర్వేలో పాల్గొన్నాడు. ఇవాళ బంద్ చేస్తే
బంధువు పాల్గొనడు. అంటే మనం అర్థం చేసుకోవాలి దీని ద్వారా ఎవరు కుట్రదారులు ఉన్నారు దీని వెనుక. ఇవాళ కేటీఆర్ పాల్గొనడు, హరీష్ రావు పాల్గొనడు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు పాల్గొనరు, వాళ్ళ లెజిస్లేటివ్ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొనరు. అంటే ఈ చిత్తశుద్ధి ఏంది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీరు చూసిరు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ధర్నాలలో పాల్గొని కార్యకర్తలతోటి ప్రజలతోటి మమేకమై బీసీబీలు ఎట్లయినా కూడా కేంద్ర ప్రభుత్వం మొడలు వంచైనా కూడా ఇవాళ బీసీబీలు 42% రిజర్వేషన్ అమలు కోసం చిత్తశుద్ధితోటి పోరాడుతున్నటువంటి పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ బీజేపీ మాట్లాడితే మేమెందుకు చేస్తాం మీరు చేయకపోతారు. అది ఇండియా ఈజనే కోఆపరేటివ్ ఫెడరలిజం అండి. అది ఫెడరల్ స్ట్రక్చర్ లో భాగం. ఆ మాత్రం తెలియదా మరి రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ స్ట్రక్చర్ లో రాష్ట్రం చేసిన తర్వాత మేము ఎందుకు చేస్తామంటే మరి ఇండియా ఈజ్ సపరేట్ ఏమన్నా ఉంటుందా? తెలంగాణకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? ఏం మాట్లాడుతుంది? గతంలో మరి తమిళనాడులో పెట్టాం 9th షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది కదా, ఇప్పుడు మీరెందుకు పెట్టాలంటున్నాం? బీసీల మీద మీకెందుకు ప్రేమ లేదు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో శ్రీనివాస్ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం అండి. ఈడబ్ల్యూఎస్ 2 రోజులలో ఆమోదించారు, ఇవాళ దీనికి ఎందుకు పెట్టరు? అందుకే వీళ్ళ చిత్తశుద్ధి లేదు. ఇవాళ ధర్నాలు కూడా పాల్గొనని మూర్ఖులు. కేసీఆర్ ఏడుండని ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుడు. ఇదేనా మరి ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఇదేనా? అంటే ఫామ్ హౌస్ లో పడుకుంటే బిల్లులు పాస్ అయితే ఫామ్ హౌస్ లో పడుకుంటే మరి ఎందుకు నరేంద్ర మోడీ నిలదీయడు? ఎందుకు నరేంద్ర మోడీతో కొట్లాడు? ఆ 10 ఏళ్లలో తగ్గించింది పోయి ఇప్పుడు కూడా బయటకు ఎందుకు రాడు? కానీ వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు కదా లింగం యాదవ్ గారు, వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సందీప్ గారు ఏం మాట్లాడతామండి? మనంతా చదువుకున్న వ్యక్తులు. ఫామ్ హౌస్ లో పడుకుంటే ప్రకటిస్తే అయిపోతుందా అండి? ఏం బయటకు ఎందుకు రాడు? అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన మరి చట్టసభలు ఎందుకండి? అసెంబ్లీలో రాకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళ ఇంట్లో పడుకోండి, చట్టాలు అవే అయిపోతాయి. మరి ఏం మాట్లాడతారండి? బీఆర్ఎస్ నాయకులకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము సర్వేలో పాల్గొనాం, బంద్లో పాల్గొనాం, కానీ మేము బిల్లుకు సపోర్ట్ చేస్తాం. ఎవరిని మోసం చేస్తారండి? తెలంగాణ పీసీ ప్రజలు అర్థం చేసుకుంటలేరు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ గమనించి ఉపేంద్ర గారు ఏం చెప్తారు? ఇప్పుడు బంద్లో ఇది బీసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ అంశం అండి. ఇది మా పార్టీ మా నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. మొన్న ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో జేఏసీ వచ్చి కేటీఆర్ గారిని కలిస్తే 100% మేము మద్దతు ఇస్తామని చెప్పారు. మీరు నలుగురు ఏదైతే ఎంపీలు ఉన్నారో, మీరు ఎప్పుడైతే ఢిల్లీలో మీరు బిల్లు తీసుకొస్తారో మాకున్న 4 ఎంపీలని 100% ఫస్ట్ ఓటు మేమే వేస్తామని చెప్పారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని శ్రేణులు జిల్లాల వైజ్ గా బీసీ నాయకులు అందరం కూడా, నేను ప్రత్యేకంగా, నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఉదిరాజు రవిచంద్ర గారు, నువ్వు పాల్గొంటే ఎట్లా? మీరు రాష్ట్ర అధ్యక్షుడు కాదు కదా, మీ పార్టీ అధ్యక్షుడు. మనం పాల్గొంటాం. బీసీ మరి మా నాయకుడు పాల్గొన, మీ నాయకుడు చిత్తశుద్ధి లేదంటున్నా. నన్ను మాట్లాడి అన్న చెప్తా. మీరు మేమందరం కూడా పాల్గొన్నాం. లింగం గారు చాలా ప్రయాసపడుతున్నారు, చాలా మంచిగా డిఫెండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ మరి ఇదే వీళ్ళు బిల్లుని ఆ ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తున్నప్పుడు 2000 మందిని స్పెషల్ గా ట్రైన్ పెట్టి తీసుకపోతే వీళ్ళకి అక్కడ దిక్కు లేదు. రాహుల్ గాంధీ గారు కనీసం అటు వైపు కూడా చూడలేదు. ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఎవ్వరు కూడా ఆ బిల్లుకి మద్దతు తెలియజేయమని చెప్పి ఆ ధర్నాలో పాల్గొనలేదు. దానికి వాళ్ళు సిగ్గుపడాలి. రెండోది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధర్నాలో పాల్గొనడా? ఆయన ముఖ్యమంత్రి బీరాల వాళ్ళకి నేనే చేస్తున్నాడు. ఆయన వచ్చిండా? నాయకత్వం అనేది మద్దతు తెలియజేయడం అనేది అసెంబ్లీలో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చిరా లేదా? నీకు సమయానుకూలంగా 33% రిజర్వేషన్లు జీవో 396 తీసుకొచ్చి గత ప్రభుత్వము ఇట్లనే 60%, 50% పెంచేటట్టు రిజర్వేషన్లు తీసుకపోతే సిద్దిపేటకు సంబంధించిన స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి ఇద్దరు కేసులు వేసింది. లింగం గారికి తెలియదా? అక్కడ కేసులు వేస్తే ఏమైంది? హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయిన విషయం వాస్తవం కాదా? సుప్రీంకోర్టులో ఏమన్నారు? మీరు ఈ కేసు విత్డ్రా చేసుకుంటారో లేకపోతే ఉన్న రిజర్వేషన్లు పోతాయంటే మేము వెనకకు తీసుకొని వచ్చినాము. 22% వచ్చింది. ఇయ్యాలా ఇవన్నీ కూడా మేము చేసిన దాన్ని చేయకుండా ఒక జీవోతోటే మనము మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఇచ్చాము. అనేకంగా మరి బీసీలకు అవకాశాలు ఆ రోజు మా కౌన్సిల్ చైర్మన్ గానీ, మరి శాసనసభ స్పీకర్ గారు కానీ, లేకపోతే 5 ఎంపీలుగా కానీ ఎక్కడ కూడా మనం బీసీలకి గురుకుల పాఠశాలలు పెంచి మరి యాదవ సోదరుని, మత్స్య సోదరుని ప్రోత్సహించిన మాట లింగం గారికి తెలియదా? అంటే 33% ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు కాదండి, ఫస్ట్ గవర్నమెంట్ లోనే మనకు చట్టసభలలో అంటే అసెంబ్లీలో, కౌన్సిల్లో, రాజ్యసభలో, పార్లమెంట్ లో 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఫస్ట్ అసెంబ్లీలోనే తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం. అది అక్కడ పెండింగ్ ఉన్న విషయం లింగం గారికి తెలియదా? మహిళా రిజర్వేషన్ లో ఓబీసీలకి కోటా లేదు,
దాన్ని కూడా జనాభా తామస ప్రకారం ఇవ్వమని చెప్పేసి బిల్లు తీసుకుపోయి ఇక్కడ అసెంబ్లీలో పెట్టి కేంద్రాన్ని పంపిస్తే ఈనాటి వరకు వాళ్ళు మాట్లాడలేదే. శ్రీనివాస్ గారు, కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మేము అడిగాము, కులగణన చేయమని తీర్మానం చేశాము. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసినవి కాదానండి? మీరు తక్కువ చేయలే, బీఆర్ఎస్ రిజర్వేషన్లు తక్కువ చేయలే, మార్కెట్ కమిటీలో లేని రిజర్వేషన్లను జీవోతో తీసుకొచ్చి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ పట్టగాల్సి మీద వేసి ఇవాళ నువ్వేం చెప్పినావు? మాకు అవన్నీ సంబంధం లేదండి, మీరు కామారెడ్డిలు ఏం చెప్పారు? కులగణన చేస్తాము, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మేము గయ్యా అడుగుతున్నాం, మాకన్నా మీరు చేయండి అయ్యా, మంచిగా చేయండి అయ్యా. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం సక్సెస్ కావాలి, 42% రావాలి, బీసీలకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కోరుకుంటున్నాం. మేము ఎన్నో శ్రీనివాస్ గారు అక్కడికి వస్తామని చెప్పినాం. రేపు ఢిల్లీ తీసుకోవద్దా, ఢిల్లీకి కూడా వస్తాం. అఖిలపక్షం వేయండి, మేము మీ వెనక ఉంటాం, మోడీ గారిని మెడలో ఉంచుదాం, మీతో పాటు మేము కలిసి వస్తామని చెప్తున్నాం. కానీ ఈ రకంగా లింగం గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అనడం కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం పనిచేసే పార్టీ నుంచి కాదు. ఒక్క నిమిషం ఉపేంద్ర గారు, ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఉపేంద్ర గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీ జూటా,